ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయము 7. ఈ అధ్యాయములో మనము దత్తస్వామి వివిధ యోగములను గురించి కార్తవీర్యార్జునునికి ఉపదేశించుట, ఆ ప్రకారముగా కార్తవీర్యార్జునుడు యోగ సాధన చేయుట, అవధూత స్థితి, జీవన్ముక్త తత్వమును గురించి దత్తస్వామి కార్తవీర్యార్జునునికి వివరించుట, దత్తాత్రేయ స్వామి యొక్క లీలలను, ఆయన మాహాత్మ్యమును వర్ణించుట ఎవరికైనను సాధ్యం కాదు. సద్భక్తుడైన కార్తవీర్యార్జునునికి దేహబుద్ధిని అనగా దేహ సంబంధిత మోహమును నశింపచేసి ఆత్మజ్ఞానము మరియు అందుకు సంబంధించిన సమస్త విషయములను ఎంతో కరుణతో బోధించినారు. అది ఎట్లనగా, కార్తవీర్యార్జున, యోగములందు అష్టాంగ యోగములున్నవి. అవి ఏవనగా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అనునవి. వీటిలో మొదటగా యమములను గురించి వివరించెదను. ఎవ్వరికి అనగా సమస్త ప్రాణులకు బాధ కలిగించుకుండటే అహింస లక్షణము. ఎల్లప్పుడూ నిజమునే పలుకుట సత్యము యొక్క లక్షణము. పరుల కష్టమును పంచుకొనుట దయ లక్షణము. సౌమ్యతతో కూడిన ప్రవర్తన సజ్జనుల లక్షణము. దుఃఖమును జీర్ణించుకొనుట క్షమ లక్షణము. నిర్వికారముతో నుండుట ధృతి లక్షణము. సాత్వికముగా ఎందుంటుట మితాహారి లక్షణము. అంతరంగిక శౌచము, గురువాక్యముపై అచంచలమైన విశ్వాసము ఉంచుటయే శ్రద్ధ. వీటి గురించి వివరించి ఆపై ఇలా చెప్పసాగారు దత్తస్వామి: కార్తవీర్యార్జున, ఇప్పుడు నీకు నియమములను గురించి వివరిస్తాను అని ఈ విధంగా చెప్పసాగారు. దేహమును దండించుటను తపస్సు అంటారు. దైవ కృప వలన లభించునది సంతోషం. వేదాంతము పైన విశ్వాసముంచుకునుట అస్తిత్వము. గురు ఉపదేశమును భక్తితో అభ్యాసము చేయుట శ్రవణము. మనస్సుతో ఇచ్చునది దానము. సర్వస్వము భగవంతునికి సమర్పించుట పూజ. గురూపదేశము పొందిన మంత్రము జపముగా చెప్పవలెను. బహిర్గతముగా అనగా పైకి వినబడునట్లు చేయు మంత్రజపము అధమము. వినబడునట్లు చేయు మంత్రజపము మధ్యమము. మానసికముగా చేయు జపము ఉత్తమము. ఇక అహింస పరమధర్మము అని అంటారు. సత్యభాషణము ద్వారా మంత్రఫలము సిద్ధిస్తుంది. బ్రహ్మచర్యము వలన బలము లభిస్తుంది. అపరిగ్రహము వలన పూర్వజన్మ వృత్తాంతం తెలుస్తుంది. మనోనిగ్రహము వలన ఆత్మదర్శనం కలుగుతుంది. గురు సాన్నిధ్యముందు కూర్చొని జపము చేయుట వలన సమాధి సుఖము లభిస్తుంది. ఇటులనే యమ, నియమ సాధన చేయుట ఉత్తమమైన సాధన యగును. కార్తవీర్యార్జున, ఇక ఆసనములనందు స్వస్తికాసనము, గోముఖాసనము, పద్మాసనము, మయూరాసనము, భద్రాసనము, శవాసనము మొదలగునవి ఉన్నాయి. ఈ ఆసనములు చేయుట కష్టమైనను వాటిని ప్రశాంత వాతావరణములో మాత్రమే సాధన చేయవలెను. అది చాలా ముఖ్యమైనది. పవిత్రమైన ప్రదేశమునందు ఒక దర్భ నుంచి దానిపై ఒక వస్త్రమును పరిచి
సుఖకరమైన ఆసనముపై విధిపూర్వకముగా కూర్చునవలయును. ఆపై శరీరమును మరియు మెడను నిటారుగా ఉంచుకొని అటు ఇట కదలక నాసికాగ్రముపై దృష్టిని కేంద్రీకరించవలెను. ఆపై నిదానముగా శ్వాస తీచుకొనుచు ప్రాణాయామము చేయుట వలన మనసు స్థిరమగును. ఇంద్రియములను వాటి వాటి వ్యాపారముల నుండి అంతర్ముఖముగా చేసి మనస్సునందు కేంద్రీకరించిన మనస్సును జయించుట జరుగును. ఆపై మనస్సును ఆత్మయందు నిలుపుటను ధ్యానము అని అందురు. ఈ విధముగా కామక్రోధములను విడిచిపెట్టి చేయు ధ్యానము వలన అతను విజాతిని అనగా దేహ సంబంధిత సమస్త విధమైన బలహీనతలను వదిలిపెట్టి చేయు ధ్యానము వలన అహం బ్రహ్మస్మి అనే మహావాక్యానుభవ అనుభూతి కలుగును. ఆ స్థితిని సవికల్ప సమాధి అని తెలియనగును. ఈ స్థితిని స్వానుభవమును పొందిన వ్యక్తి జీవన్ముక్తుడు అని అందురు. అట్టి వ్యక్తి యోగ సామ్రాజ్య చక్రవర్తిగా తెలుపవచ్చును. కార్తవీర్యార్జున, ఈ సాధనలన్నింటినీ గురూపదేశము పొందక ప్రయత్నించిన ఎడల ప్రమాదము జరుగును అని దత్తస్వామి వివరించున్నప్పుడు కార్తవీర్యార్జునుడు దత్తస్వామిని అనేక విధములుగా కీర్తించి ఆయనను పొగుడుచూ ఆయనను, గురువర్య, యోగ సాధన వలన సాక్షాత్కారము లభించునప్పుడు ఈ మహావాక్యముల మీమాంస మనకెందుకు అవసరం అని ప్రశ్నించినాడు. కార్తవీర్యార్జునుని ప్రశ్నకు చిరుమందహాసము చిందిస్తూ దత్తస్వామి, కార్తవీర్యార్జున, కేవలం ఒక్క యోగ సాధన వలన నిర్వాణ స్థితి అనగా నిర్వికల్ప సమాధి ప్రాప్తి కాదు. అట్టి స్థితిని పొందుటకు జ్ఞానము అవసరము. మనస్సు పరిపరి విధములుగా చంచల మగుటను వివేకముతో నియంత్రించి సత్యశీల బుద్ధి సహాయముతో మనస్సును పూర్తిగా జయించవలెను. ఈ విధమైన సాధనతో మనస్సు స్వతః ఆత్మస్వరూపమునందు లీనమై నిశ్చలముగా నుండునో అట్టి స్థితిని నిజయోగము అని అందురు. జీవాత్మ మరియు పరమాత్మ ఒక్కటిగా ఐక్యత చెందు స్థితిని సాధించుట శ్రేష్ఠ యోగము. దీనినే జ్ఞానయోగము అని కూడా అనెదరు. ఈ విధమైన సాధన చేయు భగవద్భక్తులైన యోగులు నాకు అత్యంత ప్రియమైన వారు. కార్తవీర్యార్జున, నీవు నాకు అత్యంత ప్రియమైన భక్తుడవైనందున నీకు యోగముల గురించి వివరించి ఉన్నాను అని దత్తుడు చెప్పగా కార్తవీర్యార్జునుడు అత్యంత ఆనందముతో దత్తస్వామి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేసినాడు. ఆ తరువాత, ఓ సద్గురువర్య, దత్తప్రభో, మీ జ్ఞానబోధ వలన నాలో జ్ఞాన సూర్యోదయమైంది. సద్గురు, నా వంటి అజ్ఞానికి నీవు అనుగ్రహించిన జ్ఞాన ప్రసాదమునిచ్చి ఆనందముతో నుండునట్లు చేసితివి. అత్రినందన, నాలో నిండియున్న అహంభావ జ్ఞానములను దూరము చేసినావు. నా త్రికరణములు దత్తమయమైనవి, సర్వం దత్తమయముగా మారినది. నీవే నా తల్లివి, తండ్రివి. ఎవరికి నీ యందు నిశ్చలమైన భక్తి ఉండునో అట్టివారు మాత్రం కర్మఫలములను విడిచి నీవే పరమాత్మను స్వరూప జ్ఞానము పొందెదరు. గురువర్య, నీ లీలలు అపారము. భక్తవత్సులైన నీవు నా హృదయం దత్తమయం చేసినావు. ధన్యోస్మి గురుదేవా, ధన్యోస్మి. నీకు జయము జయము అని అనేక విధములుగా దత్తస్వామిని కీర్తిస్తూ ఆయన పాదములపై పడి పొర్లుదండములు చేయుచు
ఆ స్వామి కృపకు తన్మయుడైనాడు. అతని యందున్న ప్రతి అణువు దత్త దత్త అను నామస్మరణ చేయుచుండగా సతతం దత్తమయమైపోయినాడు. కార్తవీర్యార్జునుని భక్తికి పరమ సంతుష్టుడైన దత్తస్వామి అతనిని లేవనెత్తి కన్నులు తుడిచి ఆప్యాయంగా తన ఒడియందు కూర్చొనబెట్టుకొని ఈ విధంగా చెప్పసాగాడు. కార్తవీర్యార్జున, నీవింక సాధనము యందుండి జ్ఞానమును విజ్ఞానమును పొందవలెను. యోగ సాధకుడిగా మారు. ఈ మాటలు విన్న కార్తవీర్యార్జునుడు భక్తితో స్వామి పాదములకు నమస్కరించగా ధైర్యముగా గుహయందు ప్రవేశించు అని పలుకుచు కార్తవీర్యార్జునుని తలపై తన వరద హస్తము నుంచి ఆశీర్వదించగా కార్తవీర్యార్జునుడు గుహయందు ప్రవేశించి అచ్చట ఒక స్థిరాసనమును ఏర్పరచుకొని ప్రాణాయామము, ధ్యానము, ధారణ మొదలైన వాటిని సాధనము చేయగా 3 నెలల వ్యవధిలో అతనికి సమాధి స్థితి కలిగినది. మరలా గురుదర్శనాకాంక్ష కలిగి అర్జునుడు దత్త సాన్నిధ్యమునకు వచ్చి స్వామి పాదములకు సాష్టాంగ ప్రణామము చేసినాడు. దయాసాగరుడైన దత్తస్వామి అతడిని లేవనెత్తి ఆలింగనము చేసుకొని, కార్తవీర్యార్జున, నీవు నా పరమభక్తుడవు. నీకు అవధూత జ్ఞానము మరియు జీవన్ముక్త తత్వమును ఉపదేశించెదను, శ్రద్ధగా విను అని అనగా కార్తవీర్యార్జునుడు భక్తితో స్వామి పాదముల చెంత వినమ్రుడై కూర్చునినాడు. కార్తవీర్యార్జునుని తలను ప్రేమతో దత్తస్వామి నిమురుతూ ఈ విధంగా చెప్పసాగాడు. భక్తాగ్రణి, వేదాంతమందు అద్వైతము అనడిది ఉన్నత శిఖరములలో ఒకటి. ఇందులో కొన్ని శృతి ప్రధానమైనవి, మరికొన్ని యుక్తి ప్రధానమైనవి. ఇవి కాకుండా ఇంకొన్ని అనుభవ ప్రధానమైనవి. ఈ విధమైన అద్వైత అనుభవ ప్రాప్తి సాధనలో అవధూత జ్ఞానము అనుభవ ప్రధానమైనది. ఇచ్చట అవధూత అయినతను ఉపాసన ఉపదేశములను అతీతముగా ఉండును. నామ రూప దేశ కాల కార్య కారణ అను వాటిని మించి వాటి స్థితికి అందునట్లుండువాడు. ఇటువంటి స్థితిని సహజ శివ అనగా ఎల్లప్పుడూ చెక్కు చెదరని ఆత్మానందమయ అనగా తనలో తాను ధ్యానమందుండు స్థితి, లేదా దీనిని సహజ సమర స్థితి అని అనెదరు. అద్వైతము కనులకు కనపడు జగత్తు కనిపించనివ్వక అసలైన పరమసత్యమును ఏ విధమైన సందేహము లేకుండా అంగీకరించున్నది. సమస్త దేవతలను సూర్య చంద్ర నక్షత్రాదుల కన్నా ఉత్కృష్టమైన ఆత్మయను పరమ పావన పదవిని గురించి వివరించున్నది. ఈ పరమ సత్యము అనగా ఆత్మ ప్రతి వస్తువు యందు ప్రకాశించున్నది. ఈ స్థితిని పొందవలననిన మిథ్య అయిన ఈ జగత్తును వదిలి పూర్ణత్వము సాధించవలెను. ఈ సత్యమునే అవధూత జ్ఞానము లేదా అవధూత స్థితి అని తెలుసుకో. అదిగాక కార్తవీర్యార్జున, ఇచ్చట సమస్తము ఆత్మయే. ఇచ్చట భేదము గాని లేదు. దీన్ని ఆస్తి లేదా నాస్తి అని చెప్పుటకు వీలు లేనిది. ఇదొక అద్భుతము. ఇదొక ఊహాతీతమైన నిరంతరమైన సర్వమును తనలో నింపుకొని ఉన్న ఆత్మనే నేను. అందువలన సర్వత్రా నిండి ఉన్నటువంటి సర్వవ్యాపి అయిన ఆత్మను గురించి నిరంతరము చింతన చేయుము. కార్తవీర్యార్జున, విను. నీకు పుట్టుక గాని మరణం గాని లేవు. నీకెప్పుడూ దేహమే ఉండలేదు. దీనినే శృతి సర్వము బ్రహ్మమయని వివరిస్తుంది. నీకు నాకు కలయిక గాని వేర్పాటు గాని అనగా సంయోగ వియోగములు లేవు. నిజమునకు నేను లేను, నీవు లేవు. ఆత్మ ఒక్కటే సత్యము,
శిష్య, ఈ జన్మ, మృత్యువు, చిత్తము, బంధము, మోక్షము, శుభము, అశుభము, నామము, రూపము అనేవి నీకు గాని నాకు గాని లేవు. ఇది ఈ విధముగా ఉండగా ఈ నశ్వరమైన దానిని గురించి ఎందుకు దుఃఖిస్తావు? నీవు విశుద్ధమైన, అవ్యయమైన, విదేహి అయిన, జన్మరహితమైన తత్వము. అందువలన ఆత్మ విషయముపై ఎటువంటి భ్రాంతి గాని లేదా తత్తరపాటు గాని ఎందులకు? కుండ పగిలిన పిదప అందుండు ఘటాకాశము భేదరహితమై అనంతాకాశమందు లీనమగును. అదేవిధంగా మనస్సు నిశ్చలమై శుద్ధమైన శివస్వరూపమునందు లయమైనప్పుడు ఎటువంటి భేదము ఉండదు. ఓ ప్రియ శిష్య, వేదములో గాని, లోకములు గాని, యజ్ఞములు గాని, వర్ణాశ్రమములు గాని, కులములు గాని, జాతులు గాని, ధూమ మార్గము గాని, దీప్తి మార్గము గాని పరమైనది అనగా ముఖ్యాతి ముఖ్యమైన ధ్యేయము కాదు. ఏ రూపము వాసిల్లు బ్రహ్మము ఒక్కటి, అవధూత తత్వము, అదే పరమార్థము. నేను ఏమీ చేయను, ఏమి తినవలెను, ఏమి హోమము చేయాలి, ఏ దానము చేయవలను అని అనగా వీటికి నాకు ఏ విధమైన సంబంధం లేదని తెలుసుకో. ఓ ప్రియాతి ప్రియమైన అర్జున, నాకు ఆది, మధ్య, అంత్యములు లేవు అనగా వీటి నాకు ఏ విధమైన సంబంధం లేదని తెలుసుకో. నేనెప్పుడు వీటికి లోబడి అనగా బంధింపబడి ఉండను. నేను స్వతహాగా నిర్మలుడను. ఇదే నా తత్వము. ఇచ్చట కంటికి కనబడక మరుగైన మహత్తు గాని, భౌతిక దృశ్యమును దర్శనమిచ్చు ఈ జగత్తుకు గాని నాకు గోచరము కాదు. మొత్తమంతయు ఏకరూప బ్రహ్మమే అయినప్పుడు అచ్చట వర్ణాశ్రమములు ఎక్కడివి? ఆత్మపురుషుడు గాని, స్త్రీ గాని, నపుంసక రూపము గాని కాదు. ఆతను జ్ఞానము కాదు, కల్పన అంతకనను కాదు. అందువలన పంచభూతాత్మకమైన ఈ దేహము కాదు, విదేహమసలే కాదు. ఇందు సర్వము ఆత్మ మాత్రమే. వీటి యందు నీటిని కలిపిన లేదా కలిసిన ఎడల ఆ మొత్తం ప్రమాణం నీరే గాని వేరొక్కటి కాదు. అదే విధముగా ప్రకృతి పురుషులకు భిన్నము కాదు అని తెలుసుకో. ఇదే విధముగా నేను జన్మించనూ లేదు, నాకు మరణమూ లేదు, నాకు శుభాశుభ కర్మలు లేవు. విశుద్ధమైన నిర్గుణముగా నుండు బ్రహ్మయే నేనెప్పుడు. నాకు బంధనము గాని ముక్తిని గాని ఎక్కడివి? ఓ భక్త, నీకు తల్లిదండ్రులు లేరు, బంధుమిత్రులు లేరు, సంతులు లేరు. ఎవ్వరూ నీ వారు కానప్పుడు నీకు విచారమెక్కడిది? ఈ విధముగా అవధూత అయిన వాడు తానొక్కడేయను సమరసభావమందు అనగా అనిర్వచనీయమైన శూన్యమునందు సుఖపురుషుడై ఉండును, లేదా నిగర్వి అయి నగ్నముగా సంచరించును. ఎందువలన అనగా అతనికి సమస్తము తన ఆత్మయందే లభించును. అటువంటి అవధూత యొక్క మహత్తు మంత్రోచ్చారణ వలన లభించదు. ఛందస్సు వంటి అనుష్ఠానముల వలననూ దొరకదు. భావశుద్ధితో నిరంతర ధ్యాన యోగ సాధనల వలనే అది అనగా అవధూత స్థితి ప్రాప్తమవుతుంది. ఇదే పరమ పవిత్రమైన అవధూత తత్వమని తెలుసుకో. ఈ విధమైన వివరణాత్మకమైన విశ్లేషణను వినిన కార్తవీర్యార్జునుడు భావపరవశుడైనాడు. అతని శరీరము మొత్తము స్వేదావృత్తమైనది. నఖశిఖ పర్యంతము అతని శరీరము రోమాంచితమై గురుదత్త సాన్నిధ్యమందు అతని శరీరమందున్న సమస్త నాడీమండలము అవ్యక్తానందముతో నృత్యము చేయసాగింది. తన ఆనందమును, కృతజ్ఞతను, తన యందు ఉత్పన్నమగు సమస్త భావములను వ్యక్తము చేయుచు దత్తపాదములకు శరణాగతి అయినాడు. అప్పుడు భక్తవత్సులైన దత్తస్వామి కార్తవీర్యార్జునుని లేవనెత్తి
అతని ప్రేమతో నిమురుతూ, అర్జున, జీవన్ముక్త తత్వమును గురించి చెప్పేదను వినుము అనగా, కార్తవీర్యార్జునుడు, దేవాది దేవా, తప్పకుండా చెప్పండి అని ఎంతో సంతోషముతో అనినాడు. అర్జున, జీవుడే జీవాత్మ, శివస్వరూపమనుడి తత్వమే జీవన్ముక్త స్థితి తత్వమని తెలుసుకో. అనగా ఈ సృష్టికి ప్రకాశమునిచ్చునది సూర్యుడొక్కడే అయినట్లు సమస్త భూతములు ఎందున్న బ్రహ్మము ఒకటే యగును. ఈ అనుభవమే సమ్యక్ అనగా సమదృష్టి, అదే జీవన్ముక్తి. నీటి అందు అనేక బింబములు కనపడు చంద్రుడు బ్రహ్మదృష్టికి అనగా ఎదురుగా కనపడున్నది ఒక్కటే. అదే విధముగా బహురూపు వలె కనిపించు బ్రహ్మము కూడా ఏకాత్మ రూపమే. అటులనే అందరి యందు బ్రహ్మమే ఉన్నది. ఏకమేవ అనగా భేదరహితమైనదే ఆత్మదృష్టి. ఆత్మ ఆకాశమున కన్నను ఎంతో పెద్దదిగా వ్యాపించినది. అందువలన కర్మేంద్రియ వ్యాపారములు లేకుండా ధ్యానవర్జిత చిత్తముతో ఆత్మ అనుభవము పొందిన అదే జీవన్ముక్త శరీరము. ఈ స్థితిని కొనసాగించుకొనుటకు ఎదుర్కొను పరీక్ష కర్మశోకము. ఈ శోక సంబంధిత మోహము విడిచిపెట్టుట జీవన్ముక్తి. కార్తవీర్యార్జున, జగదీశ్వరుడు ఆకాశము వలె సర్వవ్యాపి, సమస్త భూతులను పొందిన విశ్వరూపి. సర్వవ్యాపి అయిన ఆత్మయ అనుభూతిని పొందుటే జీవన్ముక్తి. అంతయు అనాది అయిన జీవాత్మస్వరూపమే. ఇది అర్థమైన ఎడల వైరము నాశమగును. తద్వారా సాధన నిమగ్నమై అందు రమించు మనస్సు ధ్యానముందు లయమగును. దానికి మనస్సుకు బంధమును గాని మోక్షము గాని లేకుండుట జీవన్ముక్తి. ఆపై బ్రహ్మస్వరూపమునందు రమించును. ప్రకృతి సహజమైన సమస్త గుణములను వర్ణించును. బ్రహ్మానంద రసమును ఆస్వాదించు జీవన్ముక్తుడగును. ఆత్మ శివశక్తుల సమ్మేళనము. హృదయమునందు సింహం వంటి బ్రహ్మాండమైన మోహము ఉండును. ఈ స్వరూప జ్ఞానము తెలుసుకునిన తనే జీవన్ముక్తుడు. కార్తవీర్యార్జున, ఇంకా విను. ఎవరి మనస్సు జాగృత, స్వప్న, నిద్రావస్థలను దాటి తురీయావస్థనందు సోహంను మననము చేయును, అదే జీవన్ముక్తమగుట. భేద అభేద సంకల్ప వికల్పములను విడిచి మనసును అతీత స్థితికి తీసుకుని వెళ్ళుటను జీవన్ముక్తి స్థితి లేదా జీవన్ముక్తుడగుట. అదీగాక మనస్సును దృఢపరచుట వలన మోక్షము కలుగును. ప్రాజ్ఞులు దీనిని సిద్ధ సిద్ధాంతము అని అందురు. అదే జీవన్ముక్త స్థితి. ఈ విధముగా అత్రినందుడైన దత్తస్వామి కార్తవీర్యార్జునునికి అవధూత మార్గము మరియు జీవన్ముక్త స్థితులను గురించి వివరముగా తెలుపుగా కార్తవీర్యార్జునునికి సమాధి సుఖము లభించినది. అతను దత్తస్వామి పాదములు విడవక, కదలక, మెదలక అటులనే ఉండెను. అంత కరుణాంతరంగుడైన దత్తస్వామి కార్తవీర్యార్జునుని శరీరమును ప్రేమతో తడిమి అతనిని లేవదీసి తన దగ్గర కూర్చుండబెట్టుకుని, కార్తవీర్య, నీవు నా పరమ భక్తుడవు, నీవు ధన్యుడివి. ఇప్పుడు నీవు నీ రాజ్యమునకు తిరిగి వెళ్ళు. అచ్చట ప్రజలను పరిపాలించు. నా స్మరణ యందుండి రాజ్యపాలన నిర్వహించుచు అంతయు నీ గురుప్రసాదమనే భావముతో భగవదర్పణమును సర్వసమర్పణ భావముతో సత్కర్మములను ఆచరించుతూ అని అమితమైన ఆనందముతో చెప్పెను. ఈ విధముగా దత్తగురు వాక్కు వినిన కార్తవీర్యార్జునుడు, ఓ దత్తగురు, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నీ చరణ సన్నిధి కన్నను నాకు వేరొక పెన్నిధి కలదా? ఈ వియోగమును ఎట్లు భరించగలను? నీ పాదముల చెంత ఒకంత చోటు నాకు ఏ సామ్రాజ్య పాలన వలనను లభించదు.
నీ పాదసేవా సౌఖ్యము చాలు నాకు, నన్ను ఎచ్చటికీ పంపవలదు అని ప్రార్థించినాడు. అందుకు బదులుగా స్వామి, కార్తవీర్యార్జున, నా వాక్పాలనను గావించు, స్వస్వరూపమునందు చిత్తము లయము చేసి బాహ్యాచరణములను గావించు. నీవు స్వార్థరహితముగా పరోపకారార్థముగా నీ బాధ్యతను నిర్వహిస్తూ సద్ధర్మమును ఆచరించు. కార్తవీర్య, గురూపదేశము వలన జీవన్ముక్త స్థితిని పొందినటువంటి వ్యక్తి జనసామాన్యము మధ్యనను ఏ విధమైన దోషములు అంటక నిర్లిప్తముగా ఉండును. నేను నీవు అనే ద్వైత భావము అతని యందు ఉండదు. కార్తవీర్యార్జున, శ్రేష్ఠులు అనుసరించు మార్గమును ఇతరులు కూడా అనుసరించెదరు. ప్రారబ్ధ కర్మలను, వాటి ఫలములను పట్టించుకొనక వాటిని మరువక నిర్వర్తించు. ఇక నీ నగరమునకు తరలి వెళ్ళు, ప్రజాపాలన సాగించు, దాన ధర్మములను చేయుము. అప్పుడప్పుడు నన్ను దర్శించుకో. రాజ్యపాలనము చేయుచున్నప్పుడు నీ దత్తగురువును మరవకు. జీవన్ముక్తుడైన నీవు అనాసక్తితో ప్రారబ్ధ సుఖభోగములను అనుభవించిన ఎడల విదేహముక్తి నీకు కలుగుతుంది. ఈ మాట త్రికాల సత్యము అని దత్తస్వామి పలికిరి. గురువాక్కును మనఃపూర్వకముగా ఏకాగ్రతతో శ్రవణము చేసిన కార్తవీర్యార్జునుడు ఆయన మాటలను శిరసావహించి గురుచరణములకు భక్తిపూర్వకముగా నమస్కరించి, గురువర్య, నా అంతరాత్మ సదా నీ స్మరణయందున్నట్లు అనుగ్రహించు అని కన్నీటితో స్వామి పాదములను అభిషేకిస్తూ మరలా ఆ పాదములకు అనేక పర్యాయములు నమస్కారములు చేయుచు కార్తవీర్యార్జునుని ప్రేమతో లేవనెత్తి ఆశీర్వదించి మాహిష్మతి నగరమునకు దత్తస్వామి పంపినాడు. దత్తస్వామి పూర్ణ కృపాపాత్రుడైన అర్జునుడు తన నగరమునకు చేరుకొనగా నగర ప్రజలు ఎంతో సాదరముగా ఆహ్వానము పలికి స్వాగతించినారు. కార్తవీర్యార్జునుడు తన సింహాసనమధిష్ఠించి సప్తద్వీపములను ఎంతో సమర్థవంతముగా పరిపాలించసాగెను. న్యాయము, నీతి, ధర్మములతో రాజ్యభారమును వహించసాగెను. సదా గురు చింతనతో రాజ్యపాలనా బాధ్యతలు నిర్వర్తించసాగెను. ఇతని రాజ్యపాలనలో అపమృత్యువాద పడినవారు ఎవ్వరూ లేరు. అదేవిధంగా దోపిడీ దొంగల బాధ, క్రూర మృగముల దాడి, కరువు కాటకములు గాని మచ్చుకైనను కానరావు. ప్రజలందరూ సుఖ సంతోషములతో జీవించసాగిరి. 7వ అధ్యాయము సమాప్తము. జై శ్రీ గురుదేవ దత్త.